అందరూ రైతులు సాగుకు సిద్ధమవుతుంటే అక్కడి రైతులు మాత్రం ఆందోళన బాటపట్టారు. తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని లాక్కోవద్దంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. పక్కనే వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ నిరుపేద గిరిజనుల భూములని తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటూ ఫైర్ అవుతున్నారు. పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న యాదాద్రి జిల్లా నారాయణపురం రైతులపై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సుమారు 144 ఎకరాల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు నారాయణపురం మండల కేంద్రంలో 255 సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు అధికారులు. ఇప్పటికే సుమారు 130 కుటుంబాలకు చెందిన పేదలు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం పోలీస్ బెటాలియన్ ని ఏర్పాటు చేస్తే ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని, జీవనోపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాటపట్టారు అన్నదాతలు. 1970 సంవత్సరంలో 255 సర్వే నెంబర్లో సుమారు 130 కుటుంబాలకు అసైన్మెంట్ పట్టాను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి నుంచి ఆ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నారాయణపురం గ్రామస్తులు. అందులో 56 మంది రైతులకు కొత్త పాస్బుక్లు కూడా గత ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు బెటాలియన్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం మళ్లీ తిరిగి భూమిని లాక్కుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమేది ఏమైనా సరే ఈ భూముల్లో దున్నుకుంటున్నాం. మా జీవితాలు ఉన్నంత వరకు ఈ భూముల్ని కాపాడుకుంటాం. ఈ భూములు మా గుండెకాయ లాంటివి. ఆ నిరాహార దీక్షకైనా సిద్ధమవుతాం. లేదని చెప్పారంటే మా ప్రాణాలు తీసిన తర్వాత మా భూములు తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ బెటాలియన్ కావాలన్నా, లేకపోతే మిలిటరీ కావాలన్నా, దేనికి కావాలన్నా మా ప్రాణాలు తీసేయరి. ఈ భూములు అప్పుడు తీసుకోవాలి. మరి మా ప్రాణాలు ఉన్నంత వరకు మా గుండెకాయ లాంటివి కనుక మేము కాపాడుకునే దానికి మా పోరాటం నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాం. మా భూములు మాకే కావాలి. ఇదే సర్వే నెంబర్లలో గాంధీనగర్ తండాను ఏర్పాటు చేసుకుని సుమారు 100 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయడంతో వారి స్వేచ్ఛకు, జీవన విధానానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అక్కడ గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ఏ అవసరాలున్నా ఈ మార్గంలోనే నడుస్తూ ఉంటామని, బెటాలియన్ ఏర్పాటు చేస్తే చుట్టూ ప్రహారీ గోడతో తమ తండాకు పోయే బాట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే 10 ఎకరాలకు సంబంధించిన గాంధీనగర్ తండా కూడా ఆవాస గిరిజన ప్రాంతం గత 70 ఏళ్ల కింద ఏర్పడినటువంటి ఆ గాంధీనగర్ తండా, అట్లాంటి ఆ తండాని కూడా వాళ్ళు ఏదైతే గిరిజనుల మా బ్రతుకులు పూర్తిగా ఈ సర్వే నెంబర్ పైన ఆధారపడి ఉన్నాయి. ఆ తండా అందులో ఉండడం వల్ల నిత్యం మాకు జీవనోపాధి కూడా ఇక్కడే సాగుతుంది. ఈ పోలీస్ బెటాలియన్ రావడంతో మాకు ఎక్కువ ఆధారం మొత్తం కోల్పోవడం జరుగుతుంది. రాచకొండను ఫిలిం సిటీగా మారుస్తానని గత ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం పక్కనే ఉన్న భూముల్లో ఫిలిం సిటీ ఏర్పడితే తమ భూములకు విలువ పెరుగుతుందని అనుకున్న రైతుల నుంచి ప్రభుత్వం ఇచ్చిన భూములను తీసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాచకొండ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో బెటాలియన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఆందోళన బాటపట్టారు. కేవలం బెటాలియన్ కు అనుకూలంగా ఉన్న స్థలం సేకరణకు వివరాలు పంపించామే తప్ప ఇంకా ఫైనల్ కాలేదని స్థానిక ఎంఆర్ఓ తెలుపుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ 140 ఎకరాల 15 గుంటలు ఉంది. దాంట్లో మన యాజ్ పర్ కాస్టా ప్రకారం ఇప్పుడు బెటాలియన్ సంబంధించిన వాళ్ళకు పూర్తి వివరాలు రికార్డ్ పొజిషన్ ప్రకారం మనం పంపనేది. దీని రాధానగర్ 2 ఎకరాలు రాధానగర్ తండ ఉంది. రిమైనింగ్ ఎక్స్టెంట్ వచ్చి 43 మందికి ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి 63 ఎకరాల 30 గుంటలు అసైన్మెంట్ చేయండి. రిమైనింగ్ అంతా ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ కంటే ఎవరికి అసైన్మెంట్ చేయకుండా బ్యాలెన్స్ ఉంది. ఈ వివరాలన్నీ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ చౌరగా నివేదిక పంపనేది. పక్కనే ఉన్న రాచకొండ పరిసర ప్రాంతాల్లోని వేల ఎకరాల భూముల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేసుకుంటే సామాన్యులకు ఎక్కడా ఇబ్బంది ఉండదని, గ్రామాన్ని ఆనుకుని బెటాలియన్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు రైతులు.